ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అంతర్రాష్ట్ర దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. గత మార్చి నెల ఈ సంవత్సరం మార్చి నెలలో పల్లపల్లి గ్రామంలో ఒక 2-3 ఇళ్లలో రాత్రిపూట తాళాలు బదలుకొట్టి దొంగతనం జరిగిందన్న పిటిషన్ మీద దరఖాస్తు చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ ప్రజలు ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తిగా అనలైజ్ చేసి మా జిల్లా ఎస్పీ గవర్నీయులు సిరిసిల్ల సంగీత ఐపీఎస్ గారి ఆదేశాలతో ఈరోజు పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. చేసి ఈరోజు సురేష్ ఎస్ఐ ముగులపల్లి సమక్షంలో పాతిసిపేట గ్రామంలో మనకు నమ్మదైన ఇన్ఫర్మేషన్ మీద ఇతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఏదైతే దొంగతనం చేసి ఆ రోజు బైక్ ఎత్తుకోవడం జరిగిందో ఆ బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. తర్వాత కొంత క్యాష్ కూడా పోయింది. ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి దాసరి మురళీకృష్ణ, మునిగలవీడు గ్రామం, నెల్లికూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. ఇతను దాదాపుగా 50 పైగా కేసులలో దొంగతనం కేసులలో నిందితున్నాడు. ఇతను అఫీషియల్ అఫెండరు. జనగాము, ఆదిపట్ల, హైదరాబాద్, తర్వాత నెల్లికూరు, నిజామాబాద్ ఏరియాలో కూడా, రామగుండం ఏరియాలో కూడా ఇతను దొంగతనం కేసులలో నిందితుడు ఉండి జైలు కూడా వెళ్ళి వచ్చినాడు. ఇతనితో పాటు ఆ రోజు ఇతని తండ్రి నర్సయ్య, తర్వాత తమ్ముడు గణేష్ కూడా, ఈ ముగ్గురు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది, దొంగతనం చేయడం జరిగింది. వారిని కూడా త్వరలోనే అదుపులో తీసుకుంటాం. దీంట్లో మా మొగుళ్ళపల్లి ఎస్ఐ మరియు సిబ్బంది కూడా కష్టపడినందుకు వారికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.